పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. అమెరికా తరపున జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ అల్లుడు అడ్వైజర్ కుష్నర్, దాంతోపాటు స్టీవ్ విట్కాఫ్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇస్లామాబాద్ వచ్చారు. ఇరాన్ నుంచి ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ వీళ్ళందరూ కూడా వచ్చారు. దాంతోపాటు పాకిస్తాన్ తరపున షాబా షరీఫ్ కావచ్చు, అదేవిధంగా అసిమ్ మునీర్ కావచ్చు, అందరూ ఈ చర్చల్లో కూర్చుని మీడియేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక జేడీ వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అర్ధాంతరంగా అమెరికాకి తిరిగి వెళ్ళిపోయారు. ఆయన బృందం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు ఏం జరగబోతుంది? అమెరికా ఇరాన్ మధ్య పెద్ద యుద్ధం మళ్ళా కంటిన్యూ కాబోతోందా? అదేవిధంగా చమురు ధరలు పెరుగుతాయా లేదా? దీని మీద చాలా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఏదైతే అమెరికా ఇరాన్ మధ్య పీస్ టాక్స్ అనుకున్నారో అవి మధ్యలోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇస్లామాబాద్ హోస్ట్ చేస్తున్న ఈ పీస్ టాక్స్‌లో ఒక్క రోజులో కూడా అసలు ఏమీ జరగలేదని అర్థమవుతుందన్నమాట. అయితే అనేక కీలకమైన విషయాలు దీనిలో చర్చలోకి వచ్చాయని, అయితే ఇరు పక్షాలు చాలా విషయాల్లో అగ్రీ అవ్వట్లేదని, కాబట్టే ఈ చర్చలు ఏదైతే ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్నాయో అవి అర్ధాంతరంగా ఆగిపోయాయని కూడా తెలుస్తోంది. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే గనక ఇరాన్ వాళ్ళు ఎప్పుడైతే అమెరికాకి, ఇరాన్‌కి మధ్య భీకర యుద్ధం స్టార్ట్ అయిందో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర సీ మైన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారో కూడా వాళ్ళు ఇప్పుడు గ్రహించలేని పరిస్థితి అంట. దాంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అసలు ఇరాన్ ఈ మైన్స్ ఎక్కడ పెట్టింది? ఇమ్మీడియేట్‌గా తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.